హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి నిన్నటి వీడియో కంటిన్యూషన్. మేము దొడ్డబెట్ట పీక్‌కి వెళ్ళామని చెప్పాను కదండీ! ఆ రోజంతా ఫుల్ ప్యాక్‌గా ఉంది. దొడ్డబెట్ట పీక్ తర్వాత నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకైతే నెక్స్ట్ ప్లాన్ ఉంది. అక్కడికి వెళ్తున్నాం. దారిలో ఈ పైన్ ట్రీస్ చూసారా ఎంత బాగున్నాయో కదా! మీకు చెప్పినట్లు దారిలో ఎటు చూసినా చెట్టులు, ఆకాశం తప్ప ఇల్లులు చాలా తక్కువ కనిపిస్తాయి సిటీలోకొస్తే కానీ. అలా మేము ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. చాక్లెట్ బీన్స్ నుంచి ఎలా తీస్తారు, ఆ బీన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బీన్స్ని తీసుకొచ్చి కలెక్ట్ చేసి ఇక్కడ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. బట్ ఇక్కడ చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఇంతకు ముందైతే టేస్ట్ చేయడానికి చాక్లెట్ పీసెస్ ఇచ్చారు. బట్ ఈసారి అయితే ఇవ్వలేదండి. ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అని దారిలో అంతా చూసుకుంటూ వెళ్ళాం. మనకక్కడ ఎక్స్‌ప్లెయిన్ గూడా చేస్తూ ఉంటారు. తర్వాత అక్కడి నుంచి మనకి ఎంటర్ అవ్వడానికి ఇలా బ్యాండ్స్ వేస్తారు. అక్కడక్కడ మ్యూజిక్‌నైతే యాడ్ చేస్తూ ఉంటానండి. ఎక్కువ వాయిస్ విన్నా బోర్ కొట్టకుండా ఉంటుందని మ్యూజిక్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పటివరకు మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది వీడియో చూసుంటే అర్థమవుతుంది. బట్ క్లైమేట్ అయితే చాలా బావుంటుందండి పీస్‌ఫుల్‌గా. అలా చాక్లెట్ ప్రిపరేషన్ ఎలా చేస్తారనేది అయిపోయిన తర్వాత మేము టీ ఫ్యాక్టరీకి అంటే ఇంటర్నల్‌గానే ఉంటాయి. ఒకదానికొకటి ఆనుకొని లోపల నుంచి వే ఉంటుంది. అలా టీ ఫ్యాక్టరీలోకైతే ఎంటర్ అయిపోయాము. అక్కడ టీ ఆకులతో రెడీగా ఉంటుందండి మిషన్స్. మన చేతులతో మనం మిషన్‌లో టీ ఆకుల్ని వేయొచ్చు. అది ఎలా పౌడర్ అయ్యి వస్తుంది అనే ప్రాసెస్ అంతా మనం చూసుకుంటూ వచ్చేస్తాం. ఇక్కడ టేస్టింగ్‌కి టీ కూడా ఇస్తారండి. డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ టీస్ ఉంటాయి. మనకి నచ్చిన ఫ్లేవర్‌ని మనం తీసుకోవచ్చు. మనం ఎన్ని టికెట్స్ తీసుకుంటే అన్ని టీస్ ఇస్తారు. అండ్ ఇదొచ్చేటప్పటికి పురాతన కాలంలో అంటే ఏన్షియంట్ టైంలో ఎలా టీ ఆకుల నుంచి టీ పౌడర్‌ని ప్రిపేర్ చేసేవాళ్ళు అనేందుకు నిదర్శనంగా ఇక్కడ ఈ మిషన్‌ని పెట్టారండి. మన పూర్వీకులు టీ ఆకుల నుంచి పౌడర్‌ని ఈ మిషన్ ద్వారా అయితే ప్రిపేర్ చేసేవాళ్ళంట. మేము కూడా ట్రై చేసాము కొంచెం ఆకుల నుంచి ఎలా పౌడర్ వస్తుంది అనేది. బట్ దీని నుంచి కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ.
ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ఈ మిషన్ నుంచి ఇప్పుడు డైరెక్ట్‌గా ఆహ్, ఆకులు ఎండిపోవడం, పౌడర్ అవ్వడం, సన్న పౌడర్‌గా రావడం అన్నీ జరిగిపోతున్నాయి మిషన్స్ ద్వారా. ఇక్కడ ఓన్లీ రా టీ పౌడర్ దొరుకుతుంది. దాన్ని టి కంపెనీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళ ఫ్లేవర్స్‌ని యాడ్ చేసుకొని మనకైతే అమ్ముతారు. ఇంటర్నల్‌గానే అక్కడ షాప్స్ ఉంటాయండి టీ పౌడర్, చాక్లెట్స్ కొనుక్కోవడానికి. చాక్లెట్స్ అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. టీ పౌడర్ అయితే మేము తెచ్చుకోలేదు. కానీ టీ పౌడర్ కూడా చాలా బావుంటుంది. ఆర్గానిక్‌గా ఉంటది కాబట్టి హెల్త్‌కి మంచిది. లాస్ట్ టైం తెచ్చుకున్నాము. ఈసారి తెచ్చుకోలేదు టీ పౌడర్. చాక్లెట్స్ అయితే కొన్ని కొనుక్కున్నాము. అండ్ పిల్లలైతే మంచిగా టైం అయితే స్పెండ్ చేయగలిగారండి. హ్యాపీగా ఉంటుంది. టీ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ అవుతుందనేది మాత్రం కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. మేము హ్యాపీగా వాళ్ళిచ్చిన టీ తాగేసి, అలా నడుచుకుంటూ పిల్లలతో కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి, మనసు నిండా హ్యాపీగా వాతావరణాన్ని అలా ఫిల్ చేసేసుకొని, మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోస్ ఉన్నాయి ఛానల్‌లో ఒకసారి వెళ్లి చూడండి. నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వీడియో రాబోతుంది. దానికోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.